ఏ పారా ఇలా పెద్ద మనిషి దగ్గరికి పోదాంపా నీ సంగతి నా సంగతో తెలుసుకుందాం ఇక పోదాంపా సరేపా చూసుకుందాంపా పెద్ద మనిషి దగ్గర పోయి మాట్లాడదాంపా ఓళ్ళ తప్ప అనేది ఏర్పడుతుంది నెల రోజులే ఒక్క పంచాయతీకి ఒక్కలు వస్తలేరు ఊళ్ళో పంచాయతీలో లేవా ఏంది గింత అడుగు మోపైంది ఏమిరా ఇలా దేవుని కూడా ముక్కచ్చుకున్నా వాళ్ళు వస్తాన్రు పెద్ద మనిషి ఉన్నాడు పారా ఇక తప్ప అనిపిస్తాపా సరేపా ఓళ్ళ తప్ప అనేది ఏర్పడతారు ఓ పెద్ద మనిషి ఉన్నావా అంత బాగానా బాగానే ఇక మా పంచాయతీ ఏంటిదో చెప్పండి హలో పంచాయతీ ఉన్నదా పెద్ద పంచాయతీ అరే వారం రోజుల నుంచి పంచాయతీ చేస్తారు ఇంకా దిగ్గొట్టరానే నేనే కావాలనా వస్తాను ఏమైనా పెద్ద మనిషి మా పంచాయతీ ఇలా తెంపవా ఇది ఏందో వాటితో నాకు పెద్ద గోసు ఉన్నది ఈయనతో పెద్ద కిరికిరి అవుతుంది పంచాయతీ బాగా అవుతుంది మాకు ఎట్లయినా కానీ మీరే పంచాయతీ చంపాలన్నయ్య నాకున్నది వేరే పంచాయతీ పోతానా మీతో అయితేనే సెట్ అవుతుందయ్యా ఒకళ్ళతోటి సెట్ కాదు నాకు అరే ఆడ పెద్ద పంచాయతీ ఉన్నది ఏందా మీతోని మాది అయిపోయినాక వాళ్ళది చేయండి అయ్యా మా పంచాయతీ చేసినాక జర వీనితో మా దండి కోసి ఉన్నది నాకు అయితే ఇప్పుడు లేదా ఎట్లనన్నా చేసి పోడు కలవదు మీరు ఇది ఎంపినాకనే పోరి ఇగో పంచాయతీ అంటే తెలుసు కదా మీకు తల 1000 రూపాయలు డిపాజిట్ పెట్టుర్రి 10 నిమిషాలు ఓడిపోతా నాకు అక్కడ పెద్ద పంచాయతీ ఉన్నదా పెడతాం పెడతాం నేను బిజీ ఉంటాను 1000 రూపాయలు ఇస్తానయ్యా తీసుకోండి తీసుకోండి నీ 1000 రూపాయలు నా 1000 రూపాయలు ఇస్తానా ఇగో తీసుకోండి ఓల తప్పు ఓల ఒప్పు మీరే తెలుసండి చెప్పవా పొలనొక్కలు చెప్పుర్రి అయ్యా వాని ఇల్లు అటున్నది నా ఇల్లు ఇటున్నది మధ్యలో రోడ్ ఉన్నది ఇల్లు అవతల ఇండ్లు ఉన్నాయా ఇప్పుడు బాటకు ఇల్లు అవతల ఇండ్లు ఉన్నాయా లేవా లాస్ట్ లేవు అంటే ఈడ నీ ఇల్లు ఈడ ఆయన ఇల్లు బాట ఒక్కటే ఇంకా చెప్పు అయితే నేను బండి వేసుకొని బయటికి పోయేసరికి అలా భార్య కోపంగా నన్ను ఘోరంగా చూస్తాను ఎందుకు రోడ్ అలా సొంతమా నీ సొంతమా మరి నువ్వెట్లా పోతాను నేను నా సగంలోకి వెళ్ళి నేనే పోతాను మంచిదే నా సగంలోకి వెళ్ళి నేనే పోతానా అయినా లొల్లి పెడతాందా పెడతాను ఇక చెప్పవా నీదేందో చెప్పు నాకు టైం అయితే పొద్దున లేచిన పల్లపుల్ల వేసుకున్నా ఇలా భార్య తీపకొచ్చారు రత్తాను తూ అని ఉంచుకుంటూ పోతాను నా సగం బాటిల్లోకి వెళ్ళి నేను పోతాంటే ఉంచుతాంది అరే ఎందుకు ఉంచుతాందో దేని వల్లనో నాకు అర్థమైతలేదు మీరే ఏదన్నా న్యాయం ఉంటే చెప్పండి ఏమా ఇది గమ్మతున్నది మీరిద్దరు మీ సగంలోకి వెళ్ళి మీరే పోతారు కదా మరి పొత్తుల బాట కాదా పొత్తుల బాట అయినా కానీ ఆయన సగంలో ఆయన పోతాను నా సగంలో నేను పోతున్నా మరి వాళ్ళ భార్య నన్ను చూసి ఎందుకు ఉంచాలి తుప్పు అని ఉంచాలి కదా నువ్వు ఇంకా చెప్పవా నువ్వు చెప్పు ఇక చెప్పవా ఇక ఈ బుడ్డ పంచాయతీ తొడిచట్లేదు నేను పోవన్నా నాకు అర్జెంట్ పని ఉన్నది ఇంకా నువ్వేదైనా ఉంటే చెప్పవా మొత్తం చెప్పు చెప్తాను ఇనురాయ వీడు పొద్దుగాల లేస్తేనే కల్మకాడికి వస్తాడు వీని భార్య వస్తుంది ఒకసారి దప్పన మనం కనబడితే మారేసి చూస్తారు చూసి ఒకసారి వాళ్ళు ఏమో అనుకుంటా మరి ఏమంటారో ఏమో తెలియదు నాకైతే పెదవులు ఆడించుకుంటా పోతారు కానీ అయ్యా వీడు నేనెంత చెప్పిన కుక్క తొక్కకు గుండు కడితే అది చక్కగా వస్తుందా వీళ్ళ బుద్ధులు కూడా గట్టినే ఉన్నాయి ఇప్పుడు నువ్వు చెప్పేది ఎక్కడిది ఇప్పుడు పంచాయతీకి వచ్చి అయ్యా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటే వాని ఇంటి ముంగట చెట్టు ఉన్నది ఏం చెట్టు అది చింత చెట్టు ఉన్నది చిన్నదా పెద్దదా పెద్దదే వాని నీడ ఆ చెట్టు నీడ మా ఇంటి మీద పడుతుంది ఎప్పుడు పొద్దుగాల సాయంత్రం పొద్దుగాల పడుతుంది మొత్తం నీటి మీద పడుతుంది ఇంటి మీద పడుతుంది మరి దానికి అదేందో మరి చెప్పరా ఓ గడ్డి వీకుడు ఏమంటాను చెప్పు మరి మీ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎట్లా చూస్తారట నిజమేనా ఏమైనా ఉంటే చెప్పు నువ్వు కూడా మేమెందుకు చూస్తామా మేము ఏం చూడము వాళ్ళిద్దరు పిల్ల మగళ్ళు మాకెళ్ళి చూసుకుంటా కిల్ల నవ్వుకుంటా ఆ చెట్టు వేప చెట్టు కాడ కూర్చుండి కిల్ల నవ్వుకుంటా ఆ చెట్టు నీడ మాకెళ్ళి చూడు అంటే మీకు పొద్దున్న ఏం పని లేదు
మీ భార్య భర్తలు వాళ్ళ మొక్కలు చూసుకుంటున్నా వాళ్ళ మీరు వాళ్ళని చూసుకుంటున్నా వాళ్ళ ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నాయో చెప్పమంటే ఏం లేదా నేను పోవాలి పంచాయతీ ఏం లేదు అలా ఏం వచ్చింది లేదు పోయింది లేదు మమ్మల్ని ఎప్పటిగా ఇట్లా చూసుడు నవ్వుడు కిల్ల నవ్వుడు ఏమేమో మాట్లాడుకుంటూ ఉండు. ఇప్పుడు అట్లా కాదు అలాగా మీ ఇంటి ముంగటికి వెళ్ళి చెట్టు నీడనంట వాళ్ళ ఇంటి మీద పడతాడ పొట్టుగాల వాళ్ళ చెట్టు నీడ మాకైతే పడతలేదా? వాళ్ళకే చెట్టు ఉన్నది, వాళ్ళకి ఏప చెట్టు ఉన్నది పెద్దది, 50 ఏళ్ళదో 60 ఏళ్ళదో చెట్టు ఉన్నది. అది మా నీడ ఎక్కడ దాకా వస్తుంది మీకు? మా బంగ్లా అవతల దాకా వస్తుంది. మీ ఇంటి అవతలకి పోతుందా? వీళ్ళు ఎంత దూరం వస్తుంది? వీళ్ళు ఇంటి ముంగటికి పోతుంది కావచ్చు కదా. అంటే వీళ్ళ చెట్టు పెద్దది మొత్తం బయటికి పోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. అయ్యా మా చెట్టు నీడ సగమే పోతుంది. గంట పెద్ద కట్టిండి ఇల్లు, మరి దానికి నేనే బాధ్యున్నా. నా చెట్టు బాధ్యున్నా. ఎక్కడ ఆపురి చెట్ల ముచ్చట దాని తర్వాత వెళ్తాం. కానీ ఇంకేమైనా ఉన్నదా చెప్పవా? నాకు పంచాయతీ ఉన్నది పోవాలి. ఉన్నదా? వాళ్ళు 3 రోజులు ఇప్పుడు రోడ్డు పంచాయతీ ఒకటి తెలిసేది, చెట్ల పంచాయతీ ఉన్నది, ఇంకేమైనా ఉన్నదా చెప్పిగా? ఉన్నది ఇంకోటి. ఒక్క మొక్క కొట్టరు. వీడు 3 రోజులు ఊరికి పోయిండా, ఇంటికి తాళం వేసుకొని. 3 రోజులు పోయిండా? వీని కుక్క నా ఇంటి చుట్టూ 3 రోజులు కుక్క లెక్కనే తిరిగింది. తిరిగితే కుక్క లెక్క తిరగకపోతే ఎట్లా తిరుగుతుంది? అయ్యా ఆ కుక్క లెక్కనే తిరిగింది అయ్యా. ఆ కుక్కను చూసి నాకు జాలేసి దానికి బుక్కెడు జాలేస్తుంది. అరే 3 రోజుల నుంచి నా ఇంటి చుట్టూ తిరిగింది నట్టేనా కుయ్యామని ఎడతా అంటే బుక్కడంతా పువ్వు వేసిన వేయాలి. తప్పనే వాడు నా కుక్కకు పువ్వు ఎందుకు పెట్టినామంటాడు. ఇప్పుడు ఏడుంటుంది కుక్క రోజు? మరి కుక్క అప్పుడప్పుడు ఇంత అన్నం పెట్టిన విశ్వాసానికి నా ఇంటి ముంగట ఉంటుంది. ఉన్నా కూడా నా కుక్క నీ ఇంటి ముంగట ఎందుకు ఉంటుంది అని చెప్పి నాతో లొల్లి. అవునా చెప్పవా? ఆ పిల్లి రోజు మా కోడి పిల్లలో పడుతుంది. మేము ఏమంటలేము ఆ పిల్లిని చూతా, వీళ్ళని చూతా ఏమంటలేము. ఆ కుక్క పెట్టండి ఆ భగవంతుని కెరక పెట్టిండో పెట్టలేదో నాకు తెలియదు. పిల్లి ఎక్కడ ఉంటుంది? ఆ పిల్లి మా ఇంటికి వస్తుంది ఎప్పటికి. మీ ఇంటికన్నా ఉంటుందా? మా ఇంటికి రాదు. ఎప్పుడు కోళ్ళు ఉన్న కాడికే వస్తే నాసు పెట్టుకుంటే వచ్చి కోడి పిల్లల్ని పట్టుడు కొంచెం ఒకట వాళ్ళని తిడదామంటే తిట్టబుద్ధి అవుతలేదు మాకు. చెప్పు ఈ లోలి పంచాయతీ అంతా దిక్కుమల పంచాయతీ ఉన్న జల్లు కానీ ఈ పిల్లి కోడి పిల్లలు పడతాండు ఇది అది అని అంతా అబద్ధమేనా? వానికి అసలు మనసులో ఏమున్నదంటే వాని కుక్క ఇంత అన్నం పెట్టినందుకు నా ఇంటి ముంగట ఉన్నందుకు వీడు పిల్లి కథ చెప్తాండా. ఎట్లయినా మంచిది, నా పిల్లి పోతుంది అంటాను కదా. పిల్లి ఏడుంటుంది ఇప్పుడు రోజు? పిల్లి అన్నింటికానే ఉంటుంది. ఓసారి దెబ్బన నేను కనబడితే దాబిష అంటే వస్తుంది. ఇప్పుడు అచ్చుడు కూడా లేదు, ఇప్పుడు ఆయన అత్తలేదు. ఈ కుక్క ఇంత ఈయనే ఉంటుంది. నా పిల్లి నాకు పంపితే ఆయన కుక్క నాకు పంపుతానా? ఇది ఎక్కడ పంచాయతీ రా నాయన. అయ్యా మర్చిపోయినా ఇంకోటి ముచ్చట ఉన్నది. ఈయన కుక్క భయానికే నా పిల్లి పోయి అక్కడ చేరింది. వీని కుక్క భయానికే నా పిల్లి పోయి చేరింది. మరి తప్పులేదు, నాకు తప్పులేదు. ఇప్పుడు ఏం చేసుడు? ఏం చేసిన అయినా మీరే చెప్పాలి. అదంతా తప్పేనా? ఆయన చెప్పిందంతా బోగరు వేసాలు తప్ప ఏది లేదు. కానీ ఈ భూముల కాడ జాగల కాడ లొల్లి వస్తుంది. ఎక్కడ లేదు, పంచాలు లేదు, ఏది లేదు. ఇక నాకు ఫోన్ మాకు ఇచ్చిపెట్టండి. ఇక ఈ పంచాయతీ మీరు కుక్కలు పిల్లులు పందులు నక్కలు ఈ పంచాయతీ తెంపి మీరు వెళ్ళిపోండి. ఓల తప్పు అది మీరు చెప్పండి. ఆగురా, ఇప్పుడు మీరు కోర్టుకు పోతే ఇవాళ వస్తుందా? అక్కడికి పోతే ఒడవదానే. నెలలో వాయిదా ఇస్తారు. ఇవాళ ఒక్కరోజు వాయిదా వేసిన మళ్ళీ వారం నాడు మళ్ళీ ఇదే వారం నాడు కలువరు నేను పోతాను. అటుపోయినా మంచిదే కానీ ఇక్కడనే చెప్తుంది మంచిదే కానీ ఇప్పుడే ముచ్చట నుంచి ఇప్పుడే చెప్పు. చెప్పవే పెద్ద మా పంచాయతీ. ఆగుర్రా ఒక్క నిమిషం. నీ పేరేం పేరు? నా పేరు సురేంద్రయ్య. నువ్వు? నా పేరు మాలిక. ఒక్క నిమిషం. హలో గ్రామ పంచాయతీ, నీకు మెసేజ్ పెడతానా, కొంచెం నాకు వివరాలు చెప్పు. ఇగో పంచాయతీ ఏం లేదా, ఇప్పుడు తొవ్వ ఉందా? తొవ్వ 2 పోతలు నడుచుకోర్రి.
మీరు అట్టి వాటికే పంచాయతీలు పెట్టుకుంటారు. ఈ చెట్ల విషయం వచ్చిందా? ఈ చెట్ల విషయంలో నీ నీడ ఆయన ఇంటి మీద పోతుంది, ఆయన నీడ నీ ఇంటి మీద పోతుంది. పొద్దుగాల తూర్పు ఎండ వచ్చినప్పుడు ఆయన మీద పోతుంది, పడమట ఎండ వచ్చినప్పుడు ఇది బరాబరేనా? బరాబర్. అది దానికి తప్పులేదు. ఇక మళ్ళా పిల్లి సంగతి అంటావా? నువ్వు ఊరికి పోడు నీ తప్పని అనద్దిగా, ఎవరు ఎక్కడుండి పోతావు, నువ్వు కూడా ఊరికి పోతావు. కానీ ఆ పిల్లిని మెల్లగా తీసుకొచ్చి వీళ్ళ ఇంటికి సాగదోలు. నువ్వు కుక్క తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో సాగదోలు. నీ ఇంటికి కుక్క వచ్చినా కూడా నువ్వు తిండి పెట్టద్దు, పిల్లి వచ్చినా కూడా నువ్వు పెట్టద్దు. మీరు కాపాడుకోర్రి. ఇక మీరు పుసుకున్న చెట్ల నీడ బాగా వస్తుందని కొడుతున్నా ట్రై చేసిర్రు అనుకో, ఇక నేనే పట్టిస్తా, కేసు అవుతుంది ఏమనుకుంటారు. మరి తోవ సంగతి ఫుల్గా నడవాలా మీరు తోవ మొత్తం. ఇక నేను ఇంతకుముందు ఫోన్ చేసిన, ఆగు మెసేజ్ వచ్చింది. ఏందా ఇంటి పన్ను కట్టినావా నువ్వు? ఏమా ఎన్ని నెలల నుంచి కడతలేవు ఇంటి పన్ను? నువ్వు కూడా కడతలేవు కానీ కడతలేనా? ఏళ్ళకేళ్ళు ఇంటి పన్ను కట్టులేదు, ఏం లేదు. తోవ పంచాయతీలు పెట్టుకుంటారు. మీరు ఎక్కువ తక్కువ చేసిరనుకో మంచిగుండదు. చక్కగా ఇంటి పన్ను కట్టుర్రి మొత్తం, లేకుంటే రోడ్ బంద్ చేపిస్తా మీకు. నల్ల బంద్, కరెంటు బంద్ అన్ని బంద్ అవుతాయి. ఈ ఆడోళ్ళని మంచిగా జమ పట్టుర్రి, లొల్లు పెట్టకుర్రి. సరే. ఇంటికాడ చెప్పచ్చిర్రా? చెప్పలే. చెప్పినావా? నేను చెప్పలేదా? అగో ఫోన్ వస్తుంది ఏమో, కొత్త నంబరు. ఓ మహేందర్ అన్న నువ్వు అనే ఏందే ఏమైందే? ఏంది తోపని ఇద్దరు ఆడోళ్ళు ఉరికెత్తాన్రా? ఏందట? ఇగో వీళ్ళ ఇద్దరు భార్యలు వస్తారు వాళ్ళ ఇంట్లో. ఎవరిద్దరు? నా ఇద్దరు. నా దగ్గరికి అయితే ఇద్దరు పంచాయతీకి వచ్చిర్రు. వాళ్ళ భార్యలు వస్తారు. అగో మొత్తం 20,000 రూపాయలు ఎత్తుకొచ్చిర్రట. ఇంట్లోకి వెళ్ళి పంచాయతీ చెప్పుకోమని పంచాయతీ కాడికి అగో వచ్చిర్రట. అగో వాళ్ళు వస్తారు భార్యలు. ఓ అట్లనా మహేందర్ అన్న? నా దగ్గరికి ఎవరు పంచాయతీ రాలే, ఎవరు రాలేదు. 1000 రూపాయలు ఎత్తుకొచ్చిర్రా? ఆడోళ్ళు వస్తానరా? బాబు పంచాయతీ ఇంకా దిగలే, వచ్చే వారం పెడతా. ఇక నేను పోతాను. ఎవరో ఇద్దరు ఆడోళ్ళు వస్తారట. అయ్యా 1000 రూపాయలు ఇయ్యి, లేకపోతే నా పిల్ల వచ్చి నన్ను ఈ పంట వాళ్ళ కొడుతుంది. దిగలే